హైదరాబాద్ సిటీ రంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరానికి వివిధ మార్గాల్లో అక్రమంగా గంజాయి తరలించి విక్రయిస్తున్నారు నిందితులు. తాజాగా షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 243 కేజీల గంజాయిని బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ 85 లక్షలుంటుందని పోలీసులు అంచనా వేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తెలంగాణ మీదుగా ఈ గంజాయిని తరలిస్తున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయితో పాటు 7 మొబైల్ ఫోన్లు, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. దాదాపుగా ఈరోజు సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ వివరాలు చూస్తే 243 కేజీల ఎండు గంజాయి విలువ 85 లక్షలు, బొలెరో వెహికల్ 10 లక్షలు, 7 మొబైల్ ఫోన్స్ విలువ 70,000, మొత్తం కలిపి 95 లక్షల విలువ ఉంది. ఇందులో ముఖ్యంగా ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, ఎస్ఓటి డీసీపీ 2 శోభన్ కుమార్ గారు, అదేవిధంగా మా ఏసీపీ వేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు గారు, అదేవిధంగా బాలానగర్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శివకుమార్ వాళ్ళ టీం అంతా కూడా, అదేవిధంగా షామీర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ మరియు వాళ్ళ టీము అందరూ కూడా ఇందులో బాగా పనిచేయడం జరిగింది. సిపి సార్ కూడా వీరిని అప్రిషియేట్ చేయడం జరిగింది. వీళ్ళకి ప్రాపర్గా అప్రిషియేషన్ లెటర్స్, రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా పబ్లిక్ ఎవరైనా సరే ఇప్పటికీ చాలా వరకు అవేర్నెస్ మన హైదరాబాద్ సిటీలో ఈ కమిషనరేట్ అన్ని ప్రాంతాల్లో కూడా బాగా అవేర్నెస్ జరుగుతుంది. టీన్యాప్ ఏర్పాటు చేసిన తర్వాత అదేవిధంగా ఎస్ఓటి వాళ్ళు పూర్తిగా అదే పని మీద 24/7 పనిచేస్తున్నారు. ఇంకా మీ యొక్క ప్రాంతంలో ఇట్లాంటి గాంజా సప్లై కానీ, గాంజా వినియోగం కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఎలాంటి సమాచారం ఉన్నా కూడా మీరు డైల్ 100 కానీ, అదేవిధంగా సైబరాబాద్లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ 9490617444 ఈ నెంబర్లకి మీరు సమాచారం ఇస్తే కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాం. ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ మీద వాచ్ పెట్టడానికి, యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా ఈ టీం అందరినీ కూడా షామీర్పేట పోలీస్ మరియు ఎస్ఓటి టీం అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ వీరికి శిక్ష పడే విధంగా మేమంతా కూడా ఎవిడెన్స్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇతను ఈ కార్గో సంబంధించినటువంటి మూవర్స్ అండ్ ప్యాకర్స్ దాంట్లో పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ ఆఫ్ హర్యానా స్టేట్. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడ నివాసం ఉంటుండు. సెకండ్ పర్సన్ గజేంద్ర సింగ్ అలియాస్ గజ్జు. ఇతను మొబైల్ రిపేర్ షాప్ లో పనిచేసుకుంటూ ఇతను కూడా ఈ బజరంగ్కి హెల్ప్ చేస్తుంటాడు. ఇతను రాజస్థాన్ నేటివ్. నరేష్ చింగ్లా, ఇతను హర్యానా స్టేటు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఈ డీలర్ పనిచేస్తున్నాడు ఇందులో. ఫోర్త్ పర్సన్ కపిల్ శర్మ, ఇతను హర్యానా స్టేటు. వీళ్ళు 4 అంటే ఇందులో బజరంగ్ అనే వ్యక్తి ఇంతకుముందు ఆల్రెడీ గతంలో ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తూ అరెస్ట్ అయినటువంటి బలరాం అనే వ్యక్తి రీసెంట్గా మనకు ఆగస్టు మంత్లోనే అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడ్డది. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. అతని యొక్క అసోసియేట్ బజరంగ్. గతంలో అతనితోటి ఫ్రెండ్షిప్ ఉండేది. అతను జైలు పోయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇతను తీసుకొని ఈ సోర్స్ ఎక్కడి నుంచి మనకి గాంజా దొరుకుతుంది, ఎట్లా పోవాలి అనే హైడౌట్స్ అని తెలుసుకొని అతను ఫాలోవర్గా ఉంటూ పనిచేస్తున్నాడు. దీనికి వాళ్ళందరినీ కూడా మిగతా వాళ్ళని హెల్ప్ తీసుకొని అక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి సోర్స్ సుభాష్ అనేటువంటి సోర్స్ అక్కడ ఒరిస్సాలో ఉంటారు. అతనికి ఆన్లైన్లో అమౌంట్ వేయటము, ఆ అమౌంట్ వేయడానికి కపిల్ శర్మ అండ్ గజేంద్ర సింగ్ హెల్ప్ చేయటము. తర్వాత ఆ ప్రాపర్టీ అంతా కూడా తీసుకొని వీళ్ళు ఎలాంటి డౌట్ రాకుండా వేరే గూడ్స్ వెహికల్స్ లాగా అందులో వేరే అగ్రికల్చర్ బేస్డ్ ఐటమ్స్ పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి తరుణంలో ఇది
మహారాష్ట్రలో ఉన్నటువంటి లాతూర్కి రాకేష్ అని చెప్పేసి రిసీవరు అక్కడికి పోవాలి. గతంలో వీళ్ళు కొన్ని సందర్భాల్లో హర్యానాకి అక్కడికి కూడా ట్రాన్స్పోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నిన్న శామీర్పేట పోలీస్ మరియు ఎస్ఓటి బాలనగర్ టీం జాయింట్గా ఎస్ఓటికి వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేసి దాదాపుగా 243 కేజీల గాంజాని, ఒక బొలిరో వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. ఈ ఎండు గాంజాయి ఒరిస్సా రాష్ట్రం నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకి వెళుతున్నటువంటి నేపథ్యంలో మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి ఇక్కడ ఓఆర్ఆర్ మీద శామర్పేట ఓఆర్ఆర్ దగ్గర వెహికల్ని పట్టుకోవడం జరిగింది. అందులో వివరాలు చూస్తే దాదాపు 6 వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు. 4 మనం అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు చూస్తే